ఈ దేవాలయాన్ని వితౌట్ పర్మిషన్ తో కట్టారు అని చెప్తున్నారు కదా, దానికి మీరేమంటారు? నా అమ్మ మన స్వామి నా తల్లి ఏం చెప్తే అది చేశానయ్యా. ఓకే. ఎవరు చేయమని నేను చేయలేదు. మా అమ్మ ఇక్కడ గుడి కట్టు అందరు వస్తారు అంటే అది వాస్తు ప్రకారమే కట్టారా? వాస్తు ప్రకారమే. ఇప్పుడు వాస్తు కొద్దిగా ఇక్కడ తేడా అయింది కొద్దిగా, నాకు అందరు ఉంచి అన్నారు. ఓకే, అందుకే ఇప్పుడు ఇవన్నీ ఎరగొట్టారు కంప్లీట్ గా. దానిలో వేరు చేయాలి. మా అమ్మ ఇటు ఎక్కువ ఇదైపోయింది, ఇది వద్దురా అన్నది మా అమ్మ. అయితే ఏంటి చేయాలంటే ఇది కొట్టే తీసే. ఇక్కడ సూర్య భగవాన్ సూర్యనారాయణ స్వామి 30 అడుగులు, మన 30 అడుగులు సూర్యనారాయణ స్వామి విగ్రహం కడతారు అక్కడ. 30 అడుగులు శివుడిది, 30 అడుగులు శివుడిది, 30 అడుగులు సూర్యనారాయణ స్వామి 30 అడుగులు. ఇప్పుడు ఆరంభిస్తాం రేపు నుంచే. ఇప్పుడు దేవాలయాన్ని మీరు ఎంత బాగా డెవలప్ చేస్తున్నారండి. ఇంత పెద్ద ఒక ఇన్సిడెంట్ జరిగింది, సపోజ్ గా ఒక గవర్నమెంట్ తరపు నుండి, ఒక టీటీడీ తరపు నుండి కానీ మేము ఈ దేవాలయాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అని క్వశ్చన్ రైజ్ చేస్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఇచ్చేదన్నయ్యా, మొత్తం ఇచ్చేస్తారు. మొత్తం ఇచ్చాను, అంత రాసి మాకు ఏమి సంబంధం లేదు, మీరు బాగా నడిపించండి. ఓకే.